అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సారు. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంది, మీ సమస్య ఏంది అసలు? మాది సేవెళ్ళ దగ్గర ఆలూరు. మా కొడుకు పుట్టిండు. ఆ కొడుకు క్యాన్సర్ గడ్డ అయింది. గడ్డతోని వస్తూ ఏ హాస్పిటల్కి పోయినా తగ్గలేదు. నిమ్స్ నాకు అనని కూడా రా సార్. నిమ్స్ హాస్పిటల్కి పోతే 18 లక్షలు అయినాయి. మా కొడుకు పిల్లగాడు చిన్నగా ఉన్నాడు, 5 నెలలు ఉంటాడు. ఆయనకు అయింది ఇల్లు అమ్మి పెట్టిన ఇల్లు లేదు. ఇప్పుడు మాకు పొలం లేదు, ఏడుండాలి, ఏం చేయాలి, వర్షాకాలం వచ్చింది అని బాధతో ఉన్నాం సార్. మేము మాది ఆలూరు సేవల దగ్గర. హెల్త్ బాగాలేదు, అమ్మేసి పెట్టిన ఇల్లు లేదు, కిరాయి రూమ్లు ఉన్నాము. నాకు తెలియదు ఇక్కడ ఉన్నామని సంగతి, మా కొడుకు కూడా తెలియదు. సలాల మీద వచ్చిండు, అరుచుకున్నాడు. ఇప్పుడు దాకా మాట్లాడండి. వాళ్ళని చూసుకుంటుండ్రు, మా ఆయనను చూస్తలేరు, నన్ను చూస్తలేరు. ఆ పిల్లగానికి బాగాలేదు కదా, కొడుకు చుట్టే ఉన్నారు. ఇక అంటూ వచ్చిన ప్రజాభవన్కి ఎన్నోసారి రావడం నేను తెలియదు సార్. ఇప్పుడు వచ్చిన ఇప్పుడే తెలియదు నాకు. రేవంత్ అన్నకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగల? మాకు బెడ్రూమ్ హైదరాబాద్ లేదన్న, బెడ్రూమ్ అదే బెడ్రూమ్ లిస్ట్. మేము బతకనికే బెడ్రూమ్ ఇస్తే చాలు. మాకు రేషన్ కార్డు ఉంది, బియ్యం ఇస్తుర్రు అని, మాకు గ్యాస్ కూడా ఉంది. మనకు రాలేదు, ఎక్కువ 900 కడుతున్నాం. కడితే గ్యాస్ వస్తుంది, బుడ్డి నింపిస్తుంది అంతే. ఇస్తాడని నమ్మకం ఉన్నది సార్. మా ఇల్లు లేదు, ఇప్పుడు మాకు ఇల్లు కావాలి సార్. ముందు ఆరోగ్యం సంబంధించినటువంటి దామోదర్ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు. సో దామోదర్ సార్కి ఏం చెప్పదలుచుకున్నారా? అంటే ఏం నాకు అర్థం కాలేదు సార్. దామోదర్ సార్ మన ఆరోగ్యం సంబంధించిన సార్ అన్నమాట. ఆ సార్కు మనం చెప్పదలుచుకున్నారా సార్? మీకు ఏదైతే మీరు డబ్బులు కోల్పోయారో, సో మాకు మీ మనమని మంచి హెల్త్ రావాలని, ఇంకా మంచి ఆదుకోవాలని చెప్తారా? చెప్తాం సార్. మాకు డబ్బులు కూడా కావాలి సార్. కాలం మొత్తానికి దండం చేస్తా. అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టలేకపోతున్నాం. వచ్చి అడుగుతున్నారు, పైన అసలు తీసి. దామోదర్ సార్ మమ్మల్ని కాపాడని, దామంతులు సార్ మమ్మల్ని కాపాడండి సార్ అని కాలు మొక్తా సారు. మాకు డబ్బులు అప్పులు అయిపోయినాయి సారు. సో ఇదండి, ఒక మనవడి కోసం ఆ అబ్బ ఇంత దూరం ప్రజాభవన్ రావడం జరిగింది. మన మనవడికి హెల్త్ బాగాలేనంత కారణాన ఉన్న ఒక ఇల్లు నమ్మేసి చాలా నానా తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు 2 రూమ్లో ఉంటున్నామని తను చాలా బాధపడుతుంది. కన్నీరు ముందర అయిపోయింది. మా మనవడికి హెల్త్ బాగాలేని కారణంగా ఇల్లు అమ్మేశాము. మా ఇల్లు మొత్తం రోడ్ మీదకి వచ్చేసి మమ్మల్ని ఆదుకునే నాదురు లేడు. హెల్త్ పరంగా సంబంధించి దామోదర్ కూడా తన రిక్వెస్ట్ చేస్తుంది. దామోదర్ అన్న నమ్మకం ఉంది, తన కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చమని. హెల్త్ సంబంధించిన ఏదైతే స్కీమ్, సీఎం ఫండ్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ తన వాళ్ళ కుటుంబానికి వచ్చేలా సాయం చేయమని, ఒక మనవడి కోసం ప్రజాభవన్ రావడం అనేది ఇప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. నిజంగా కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరాలని తన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అడుగుతుంది, మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇప్పించండి, మా కుటుంబంలో అనారోగ్యం పాలైనాము, మా కుటుంబాన్ని కాపాడని తన అమ్మ చెప్పడం జరిగింది. అమ్మ నమస్తే అమ్మా. నమస్కారం సార్. అమ్మ మీ పేరేంది, అసలు మీరు ఇక్కడ ఎందుకు ప్రజాభవన్ రావడం జరిగింది, ఎన్నోసార్లు రావడం జరిగింది? నా పేరు మహాలక్ష్మి. నేను ఇక్కడ ప్రజాభవన్ ఇక్కడికి ఫస్ట్ టైమే వచ్చాను. నాకు తెలియదు ఇక్కడ ఇవి అవుతాయని. ఆటో కిరాయి 150 పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చిన, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వచ్చిన నమ్మకంతో. నా సమస్య ఉన్నది ఇల్లు గురించి. నేను ఇంద్రమ్మ ఇల్లు గురించి కొన్నేళ్లుగా సబ్మిట్ చేస్తున్నా. రాజీవ్ గృహ అప్పటి నుంచి సబ్మిట్ చేస్తున్నా. నాకు ఇంతవరకు ఇల్లు దొరకలే. నాది రెంట్ హౌసే. ఏంటంటే నేను పుట్టి పెరిగిన బస్సు హౌస్ నంబరే పెడుతున్నా. ఎందుకంటే ఏ లెటర్ అయినా అక్కడికే పోతుందని నేను ఆ ఇంటి హౌస్ నంబరే పెడుతున్నా. నేను రెంట్కున్నది పెడతలేను, తప్పైంది అదొకటి. ఆ రెంట్ ఉన్నది హౌస్ నంబర్ పెట్టినంటే దొరుకుతుందన్నా ఏమో తెలియదు. కానీ నేను ఆ హౌస్ నంబర్ తోటి వస్తే మా వాళ్ళు ఎవరైనా చెప్తారు కదా అని ఆ హౌస్ నంబర్ తోటే ఉన్నది. నాకు ఆ ఇల్లు కావాలని నేను ఆయనకు అడుగుతున్నా, ఇంకేమీ లేదు. అంటే మీరు లోపల అప్లికేషన్ ఇచ్చారా? ఇచ్చినాను. అక్కడ ఏం చెప్పారు వాళ్ళు? టైం పడుతుంది మీకు అని అన్నారు. సో మీకు నమ్మకం ఉందా, మీకు ఇంద్రమ్మ ఇల్లు వస్తా నమ్మకం ఉందా? దీన్ని ఏళ్ళ నుంచి ఇన్ని పేపర్లు పట్టుకొని తిరుగుతున్నా. మీరేమంటారు, దొరుకుతుంది అంటారా? అంటే అది ఏ ప్రభుత్వం వేస్తారు? అప్పుడు కాంగ్రెసే ఉండే. అప్పుడు రాజీవ్ గృహ అంటే ఆయన చనిపోయే కదా, అయినప్పటి నుంచి సబ్మిట్ చేస్తున్నా. అయినప్పుడే దొరకలే, ఇప్పుడు దొరుకుతుంది నమ్మకం ఉందా? ఆయన మేము ఆశ ఉంటది కదా.
రేవంత్ అన్నకి ఏం చెప్పదలుచుకున్నారు? నాకు రేవంత్ అన్నకి ఏం చెప్పదలుచుకున్నా అంటే, అన్న నేను చాలా ముసలిదాన్ని, నేను నా కొడుకులను అందరినీ మింగిన, నాకు ఒక ఇల్లు ఇయ్యి, ఇద్దరం విడోస్ ఉన్నాం, నా చిన్న మన్మడు ఉన్నాడు, అంతే, ఇంకేం వద్దు నాకు, విన్నావా, అంతే చాలు, ఉండడానికి ఇల్లు కావాలని అంతే. జస్ట్ ఒక ఇల్లు రెంట్ కట్టలేను, 7,000. నెలకు 7,000 కట్టుకుంటూ ఉంటున్నారా? నా పని కూడా పోయింది, నేను ఫర్నాండెస్ హాస్పిటల్లో జాబ్ చేస్తా, నా కొడుకు సావయ్యదు, నాకు డ్యూటీలోకి వెళ్ళి కూడా తీసేసిండు. ఇప్పుడు నా కోడలు నా మన్మని నడపాలి, నాకు ఒక ఇల్లు కావాలి అన్న, ప్లీజ్ ఒక ఇల్లు ఇప్పియండి, ఇంకేం లేదు నాకు. నేను నా కొడుకు చచ్చిపోయిండు, 3 months అవుతుంది, ఈ నెలకు 2 months జాండీస్. ఆయన చచ్చిపోయిండు, బీమార్ ఉంటే 1 నెల లీవ్ తీసుకున్నా, 1 నెల చనిపోయిండు, నెల మాస్కం చేసి వస్తా అన్న, నువ్వు చెప్పకుండా నేను నా హెచ్ఓడికి చెప్పిన, 1 month పూజ చేసి ఇల్లు కాల్ చేసి వస్తాను సార్, 8 ఏళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉన్నా, నేను రాలేను, ఆయన అన్ని గుర్తింపులు వస్తుంటాయి అని అన్నా. అంటే సరే అమ్మా నువ్వు వచ్చే ముందు కాల్ చేయి అన్నాడు. ఓకే అన్న, నేను కాల్ చేస్తా అన్న, వచ్చి మళ్ళీ జల్దీ రారా అన్నారు, రీజన్ నీకు ఇన్ని రోజులు లీవ్ ఇయ్యమని ఎలగొట్టేసి సైన్ తీసుకొని పంపించేసి. అది ఇయ్యరు ఇక, అది ప్రైవేట్, అది ప్రైవేట్. నా కోడలికి ఏదైనా జాబ్ ఇస్తే చాలు, అంతే. రేవంత్ అన్నకు అడుగుతున్నా, నా కోడలికి ఒక జాబ్ ఇవ్వమనండి, ఒక ఇల్లు ఇవ్వమని చాలు. ఉంటాం ముగ్గురమే, నా మన్నోడు 5 ఏళ్ళోడు, ఒక కోడలు కొడుకు, నేను. మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను ఉండేది చిక్కడపల్లి గాంధీ కుటీర్ దగ్గర. ఎక్కడ వచ్చినా ఓకేనా? ఇల్లు ఎక్కడ వచ్చినా సరే ఓకే. సో ఇదండి ఒక తల్లి ఆవేదన, చాలా కన్నీరు మున్నీరు అవుతుంది. తను ఏం అంతస్తులు అడగట్లేదు, పదవులు అడగట్లేదు, నాకు ఉండడానికి చిన్న ఇల్లు కావాలని తను అడుగుతుంది. రీసెంట్ గానే వాళ్ళ కొడుకు చనిపోవడం జరిగింది, వాళ్ళ కోడళ్ళని కూడా మనమల్లని కూడా ఆమెనే సాదుతుంది. చాలా కన్నీరు మున్నీరు ఏడుస్తుంది. దయచేసి రేవంత్ అన్న మీ మీద నమ్మకం ఉంది తనకి, సో రేవంత్ అన్న నన్ను ఆదుకో అని తను ఇంత దూరం పాపం ఎక్కడో నుంచి వచ్చి ఇంచుమించు 200 పైగా కిరాయి పెట్టుకొని ఇంత దూరం తను రావడం జరిగింది. తను కేవలం నాకు రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది, నాకు ఇల్లు ఇస్తున్న నమ్మకం తను ఉంది కాబట్టి అర్హులైన వారికి కాంగ్రెస్ లో ఉన్నా లేకున్నా పదవులు ఉన్న వాళ్ళకి కాకుండా నిజమైన అర్హులకి ఇల్లు కావాలని ఈమె కోరడం జరిగింది. దయచేసి ఈమె ఇట్లాంటి కన్నీరు మేమే నమ్మకం ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా దూరం పెట్టొద్దని ఈమెకి దయచేసి తన రీసెంట్ గా తన జాబ్ పోవడం కూడా జరిగింది. అలా కోడలకు చిన్న జాబ్, తనకు ఒక ఇల్లు ఇస్తే చాలు, జీవితాంతం మీకు రుణపడి ఉంటా అని తను చెప్పడం జరిగింది. చూసిన ఉండండి. కెమెరామ్యాన్ బినుతో పవన్ కుమార్. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.